యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఈ వీడియో పేరండి. ఎందుకంటే ప్రియమైన ప్రజలారా, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే దేవుడు తెలియపరిచిన దేవుడు నాశనం చేస్తున్న దేశాల కొరకు మీరు తెలుసుకుంటారు. కానీ ఒక విషయము నేను చెప్తున్నాను దేవుని ప్రవక్తగా. మరి వీడియో పేరు ఏం పేరంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే, మన కాలంలో ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. ఒక బ్రదర్, నాకు తెలిసిన ఒక బ్రదరు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, ప్రవక్త గారు, దేవుని ప్రవక్త గారు, లూకా గారు, మరి మీరు దేశాలు తిరగలేదు కదా, మీరు దేశాలకి వెళ్ళట్లేదు కదా, ఇన్ని దేశాలకి మీరు వెళ్ళట్లేదు కదా, మరి మీకు ఎలాగ దేవుడు బయలుపరుస్తున్నాడు అన్నప్పుడు నేను ఒక విషయం చెప్పిన. నేను ప్రార్థన చేస్తాను బ్రదర్. ప్రార్థన చేసిన తర్వాత నేను ఒకటే అన్నాను, ప్రభా మరి ఏ దేశం కూడా నేను నడవట్లేదు, ఏ దేశాన్ని కూడా నేను వెళ్ళట్లేదు, కాబట్టి ప్రభా నేనేం చేయాలన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ప్రపంచానికి దేవుని వాక్కు అంటే నీ ఉండిన స్థలంలోనే నా చిత్తం నెరవేరుతుంది అని దేవుడు బయలుపరిచాడండి. నేను ఆ బ్రదర్ చెప్పినాను, ప్రపంచవ్యాప్తంగా 278 దేశాల్లోన మరి దేవుని చిత్తము ఈ గాడ్ ఆఫీస్లోనే ఉన్నది. అంటే మరి ఇక్కడ ప్రపంచానికి దేవుని వాక్కు అంటే ఇక్కడ దేవుని చిత్తం నెరవేరుతుంది ఈ గాడ్ ఆఫీసులో అని చెప్పడం జరిగింది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. నా వీడియోలన్నీ కూడా మీరు ఒకసారి ప్రపంచానికి దేవుని వాక్కు అని ఒక టైప్ చేస్తే సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని ఎన్నోసార్లు చెప్పిన. నేను పెట్టిన వీడియోలన్నీ కూడా సత్య మార్గంలోని, నేను పెట్టిన వీడియోలన్నీ కూడా జరగబోయే ప్రవచనాలు ఆల్రెడీ జరిగినాయి కూడా. ఇప్పుడు కూడా మొన్నటి కాలంలో కూడా దేవుడు ఏ విషయం బయలుపరిస్తే ఆ విషయం నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రవక్తను కాబట్టి దేవుడు ఏమి బయలుపరిస్తే అది నేను చెప్పడం. కొంతమంది బ్రదర్స్ ఏమన్నారంటే, మీరు దేవుడు తెలియపరిచింది మరి దేవుడిపై హెచ్చరికలు పంపిస్తున్నారు, మరి మీరు మరి అలాగా చేయకూడదు కదా అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన సందర్భం ఆ మాట అన్నప్పుడు నేను ఒకటే చెప్పినాను, దేవుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు. నాకు టాలెంట్ ఏమి ఇచ్చాడంటే ప్రపంచ దేశాలకి సందేశాలు పంపించమని. ఎస్ఏ ప్రవక్తలాగా ఆయన నన్ను వాడుకుంటున్నాడు, ఆ ప్రవక్తలాగా. కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో చూసినట్లయితే మరి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనే ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఈ లిస్టులోన ఈ నోటీస్లో ఏం రాయబడి ఉందంటే, సువార్తకి ఆటంకల దేశము ఆఫ్ఘనిస్తాన్. ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయండి. ఈజిప్ట్ దేశం కూడా ఉంది, అల్బేనియా ఉంది, ఇండోనేషియా. ఈ వీడియోలో పెట్టినండి ఆల్రెడీ యూట్యూబ్లోన. మరి 56 దేశాల కోసము లిస్టు ప్రకారంగా నా నోటంటే పలికి కూడా పెట్టా. కానీ దేవుడు ఏమని బయలుపరిచాడంటే, భక్తుడా నీ యుద్ధానికి సిద్ధమవ్వు అంటే అర్థం ఏమిటి? యుద్ధానికి సిద్ధమవ్వడం అంటే ఏంటంటే, ఏ దేశాల కొరకైతే నీకు తెలియపరిచానో, ఏ దేశాల కొరకైతే నీకు తెలియపరిచానో ఆ దేశాలకి నువ్వు తీర్పు పంపించు. అంటే ఏంటి? ఆ దేశాలకి హెచ్చరికలు కాదు, అంతములు అంటే అర్థమైన తీర్పు. నేను చెప్పానని ఆ దేశానికి చెప్పు, నేను చెప్పానని ఈ దేశానికి చెప్పని దేవుడు నాకు తెలియపరిచాడండి. అందుకే నేను మొన్నటి కాలం నుండి నైజీరియా అనే దేశాన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో, నైజీరియా దేశం కూడా దేవుని తీర్పు వచ్చి ఉన్నదని పెట్టాను. తర్వాత ఇప్పుడు కూడా ఎందుకంటే ఇది 5వ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి కూడా దేవుని తీర్పు వచ్చిందండి. అంటే దేవుని తీర్పు వచ్చిందంటే అర్థం ఏమిటంటే, ఏదో ఒక టైంలోన ఆఫ్ఘనిస్తాన్ దేశం అంతమైపోతుంది అని ఈ వార్త అండి. ఎందుకు అంతమైపోతుంది? ఇది దేవునికి సువార్తకి ఆటంకల దేశం కాబట్టి దేవుడు ఆ దేశాన్ని ఉంచే అవకాశాలు కూడా లేవని నేను దేవుని ప్రవక్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో తెలియపరుస్తున్నాను. ఎందుకు ఈ దేశం ఎందుకు అంతమైపోతుంది? కారణం ఏంటంటే, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, తూర్పు ఆసియా మరి ఇక్కడ రాసిబడి ఉంది విశ్వాసులు 0.2. మరి ఆల్రెడీ అధిక సంఖ్యకులు ముస్లింలు అండి, ఎక్కువ మంది ఉన్నారు ఈ దేశంలో. ఈ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనట అధిక సంఖ్యకులు ముస్లింలు. అందుకే దేవుడు అంతం చేయబోతున్నాడు. కాబట్టి
ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే భూకంపం ఏం రావచ్చు, తుఫాన్ ఏం రావచ్చు, లేక భయంకరమైన తెగిలేని ఏదో ఒక సంథింగ్ జరిగి ఆ దేశాన్ని దేవుడు నేలమట్టం చేస్తున్నాడు. అదేనండి నేను చెప్పేది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలారా, మీరు దేవుని ప్రేమను తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపం పడండి. ఇప్పటి వరకు కూడా దేవుని మరి సువార్తకి ఆటంకాల దేశంగా మీరు మార్చుకున్నారు, సువార్తకి ఆటంకాల దేశంగా మీ దేశాన్ని మార్చుకున్నారు. కాబట్టి దేవుని ఉగ్రత మీ దేశం మీదకి వచ్చింది, దేవుని కోపాగ్ని మీ దేశం మీదకి వచ్చింది, యెహోషాపము మీ దేశం మీదకి వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తమేనండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను, పశ్చాత్తాపం పడండి, యేసయ్య సన్నిధికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను. మొన్న కూడా ఒక వీడియో పెట్టాను, ఆ యుగంతం అంతము అది పచ్చి అబద్ధం. ఎందుకు యుగంత అంతము ఇప్పుడు కాదు, కొన్ని దేశాలు నాశనం అయిన తర్వాత, ఆ దేశాలకి దేవుని పేరు పెట్టిన తర్వాత అప్పుడు యుగంతం నాశనం అవుతుంది. కాబట్టి ఎందుకు ఆ యుగంతం నాశనం ఎందుకు అవుతుందంటే, కొన్ని దేశాలు శత్రువైన దేశాలు నరకానికి పోతాయి, కొన్ని దేశాలు మాత్రమే దేవుని బిడ్డలకు జీవించిన తర్వాత, అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయన రాకడ సమయము వస్తుంది. అప్పటి వరకు అంతం కాదండి. చాలామంది యుగంతం అంతమో అంటున్నారు, ఇది పచ్చి అబద్ధం. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి మీరు పిచ్చులు అయిపోకండి, పిచ్చి మాదిరిగా మారిపోకండి. కాబట్టి చాలా జాగ్రత్తమైన సుమా. అందుకే దేవుడు నాకు తెలియపరిచిన విషయమే నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తమేనండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో పేరు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇది జరగబోయే ప్రవచనం. అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది, జరగబోయే ప్రవచనం. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వచ్చింది తీర్పు, కానీ అది సమయం బట్టి ఆ దేశాన్ని దేవుడు నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తనండి. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపం పడండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఒప్పుకోండి. ఎందుకంటే ఎవ్వడు బతకడని నేను చెప్పేస్తున్నాను, ఎవ్వడు బతకడు, నేను రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే దేవుని చేతులు పడట బహు భయంకరము. ఇప్పుడు చూస్తున్నారు కదా, భయంకరమైన తుఫాన్లు. మంతా తుఫాన్ అట వచ్చింది. ఈ తుఫాను ఎన్ని రాష్ట్రాలు వెళ్ళిపోతే ఎన్ని జిల్లాలు నాశనం చేసేస్తుంది చెప్పేస్తున్నాను కదా. మరి బైబిల్ ఉన్న వాక్యమే సత్యమైన వాక్యమే అంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను కూడా, 9 మంది లైక్ చేశారు. అంటే దేవుని యందు ఎంత భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నారంటే ప్రజలు. నేను వీడియో పెట్టాను ఆల్రెడీ, ఇది దేవుని ఆరంభమే కానీ అంతము కాదని, ఇది బైబిల్ ఉన్న సత్యమని పెట్టి యెహోవా మరి ఇంకొక వీడియో పెట్టినప్పుడు యెహోవా తుఫాన్లోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడు అని పెడితే 9 మంది లైక్ చేశారు. ఎంత సిగ్గులేదు మీకు అసలు. దేవుడు అంటే మీకు భయం లేదు, మీకు. అందుకే దేవుడు సర్వనాశనం చేసేస్తాడు. ఒక్కొక్క గ్రామం కాదు, రాష్ట్రాలు తినేస్తాడు. చూడండి ఈ మంతన తుఫాను చూస్తున్నారు కదా వీడియో యూట్యూబ్లో, టీవీ9 చెప్తుంది కదా, కొన్ని రాష్ట్రాలు నేలమట్టం అయిపోతాయి. ఇదే సైన్యంలోకి అధిపతి యెహోవా వాక్కు. మీకు దేవుడు అంటే భయం లేదు అసలు. ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా పాపాలు చేస్తున్నారు. అందుకే దేవుని ఉగ్రత ఈ రూపంలో వస్తుంది. యెహోవా ఉగ్రత ఈ రూపంలో తీసుకొస్తున్నాడు నా దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తనండి. ఎవ్వడు ఒక్కడు కూడా బతకడని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ఒక్కడు కూడా బతకడు సుమా చెప్తున్నాను. ఎందుకంటే మనిషి చూస్తుండగానే మనిషి మాయమైపోతాడు. చూడండి, మనిషి చూస్తుండగానే మనిషి మాయమైపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు. దేవుడు సుడిగాలిలోనూ తుఫాన్లోనూ వచ్చేవాడు అంటే 9 మంది లైక్ చేస్తారా? అసలు మీరు మనుషులా రాక్షసులా? దేవుడు అంటే భయం లేదు. అందుకే మీ మూర్ఖత్వానికి దేవుడు అంటే మీకు భయం లేదు. కాబట్టి ఆయన తుఫాన్లోనూ సుడిగాలిలో వచ్చేసి కొన్ని రాష్ట్రాలే కొట్టుకెళ్ళిపోతున్నాడు. చూడండి, అడుక్కుని బతుకైపోతుంది ఒక్కొక్కరికి. ఏ రాష్ట్రం మిగులుతుంది అనుకుంటున్నారా? పిచ్చి భ్రమ, పిచ్చి మనుషులారా, పిచ్చి మూర్ఖులారా, ముగ్గురులారా. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే?
దేవుని ఉగ్రత ఎలాగొస్తుంది, ఏ రకంగా వస్తుంది? మీకు దేవుడు అంటే భయం లేదు. యెహోవా దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఆయన తుఫాన్లను సుడిగాలను వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నాడు. చూసారా, మంతా తుఫాన్ వచ్చింది. ఇది ఎన్ని రాష్ట్రాల మీదకి నిప్పెళ్తుందో చూడండి, ఎన్ని రాష్ట్రాలు నాశనం అయిపోతుందో చూడండి మీ కళ్ళతోటి. ఒక్క మనిషి కూడా బతకడు సుమా, మనిషి బతకడు, నీటిలో కొట్టుకెళ్ళిపోతాడు. ఒక్క పాపను కూడా కానీ చిన్న పిల్లలను కూడా దేవుడు కనికరించట్లేదంటే ఎంత దుర్మార్గులు అంటే మీరు, ఎంత దుర్మార్గులు, ఎంత నికృష్ట యాదవులు మీరు. చిన్న పాపను కూడా దేవుడు కనికరించట్లేదంటే కారణం ఏంటి? మీరు చేస్తున్న భయంకరమైన పాపం బట్టి, మీరు చేస్తున్న భయంకరమైన పాపాలు బట్టి. చిన్న పాపను కూడా దేవుడు కనికరించను అంటున్నాడంటే మరి దేశం నేలమట్టం అవ్వకుండా ఇంకేమవుతుంది? చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడైనా బుద్ధి నేర్చుకోండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడైనా బుద్ధి నేర్చుకోండి. యెహోవా దేవుడు అంటే భయపడండి. భయపడరా? కొన్ని దేశాల్ని తినేస్తాడు దేవుడు, కొన్ని దేశాల్ని నేలమట్టం చేయక తప్పడు. చెప్తున్నాను, మీరు భయపడాలి. యెహోవా దేవుడు అంటే భయపడాలి. ఎప్పుడైతే మీరు భయపడతారో అప్పుడు తుఫాన్లు సుడిగాలు ఆగితాయి. మీరు దేవుడు అంటే భయపడి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇష్టానుసార పనికి మాలి యాదవులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టానుసారంగా యూట్యూబ్లో చెప్పుకుంటుంటారు అంతే. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, ఇష్టానుసారం. అందుకే మీ సావు మీరే సత్తున్నారు. కాబట్టి జాగ్రత్తగానండి. ఎందుకంటే ఇది నా నోట అంటే వచ్చిన మాటలు కాదు, పరిశుద్ధాత్మ స్పిరిట్, ద హోలీ స్పిరిట్. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మారండి, ఎక్కడైనా మారండి, మీ ప్రాణాలు రక్షించుకోండి. కొంతకాలమైన బతుకుతారు. దేవుని యందు భయభక్తులు లేని జీవితాలు కానీ జీవించారా కొంతకాలం కూడా బతకరు. నేను చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా. ఎందుకంటే ఈ గాడ్ ఆఫీసులోనే దేవుని తీర్పు ఉంది, ఈ గాడ్ ఆఫీసులోనే దేవుని చిత్తం నెరవేరుతుంది, ఈ గాడ్ ఆఫీసులోనే ప్రపంచానికి దేవుని వాక్కు. చూశారు కదా బ్యానర్లు ఏం రాయబడి ఉంది? ప్రపంచానికి దేవుని వాక్కు, ప్రపంచానికి యెహోవా వాక్కు అంటే దేవుని వాక్కు. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నా యూట్యూబ్ ఛానల్ ప్రపంచానికి దేవుని వాక్ అని మరి టైప్ చేయండి, వాయిస్ టైపింగ్ చేయండి, ప్రపంచానికి దేవుని వాక్ అని కొట్టండి. దేవుడు ఎన్ని చిత్తములు నెరవేర్చు, ఎన్ని సందేశాలు పంపించున్నాడు, ఎన్ని దేశాలు నేలమట్టం చేస్తున్నాడు నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుస్తుంది. ఇవల్ల ఏమవుతుంది మనకి? ఏమనవద్దు, డ్రకా డ్యాన్సులు, బుర్రకథలు, నాటకాలు కావాలి మనకి. ఇలాగైతే మీరు కొంతకాలం కూడా బతకరు. నేను చెప్తున్నాను, కొంతకాలం కూడా బతకరు. 2-3 సంవత్సరాలనే టికెట్ తీస్తారు. కాబట్టి జాగ్రత్తగానండి. ఇక్కడైనా భయభక్తులు నేర్చుకోండి. యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకోండి. మీ ఇంట్ల మీదకి, మీ పిల్లల మీదకి, మీ మీదకి, మీ గ్రామాల మీదకి, మీ దేశాల మీదకి కోపం రేపకండి. యెహోవా శాపం కొని తెచ్చుకోకండి చెప్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మేము అడుగుతూ ఇక్కడైనా మారండి, బుద్ధి నేర్చుకోండి ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగుతూ అందరికి మరి యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.